చూస్తున్నాడండి. నోరెత్తి దేవుని ఆహ్వానించండి. హోలీ స్పిరిట్, ఐ ఇన్వైట్ యు లార్డ్. పరిశుద్ధాత్మదేవా, నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, దేవారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మనమందరం చెప్తామా? స్తుతులకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదము. స్తుతి చెల్లించెదం. నీ నామం ఎంతో గొప్పదయ్యా. నీ నామమెంతో గొప్పది, దేవారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, దేవారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు మహోన్నతుడా చెప్తామా? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. మీరు ఈ సమయంలో అడగండి, విశ్వాసముతో నోరు విప్పి అడగండి. ఏ కార్యము జరిగించాలో దేవుడు మీరు నోరు విప్పి అడగండి. దేవా, నువ్వు జరిగిస్తావని నేను నమ్ముతున్నాను ప్రభా. ఐ థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ లార్డ్. జరగక ముందే, చూడక ముందే నేను నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. విశ్వాసంతో వేడుకుంటాను దేవా, ఈ కార్యము నా జీవితంలో జరిగించు. ఇది నువ్వు ఒక్కడివే చేయగలిగిన దేవుడివే ప్రభా. ఎవ్వరి వల్ల సాధ్యము కాదు. ఇది నువ్వు ఒక్కడివే చేయగలిగిన దేవుడు. మీ జీవితంలో రోగాలు స్వస్థపరచమని అడగండి దేవుని సన్నిధిలో. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచు. యేసయ్యా, నీ గాయపడిన హస్తములతో నన్ను స్వస్థపరచు. మీ జీవితంలో విడుదల కావాలని నోరు విప్పి వేడుకోండి దేవుని సన్నిధిలో. ఈ సమయంలో మీరు ఏది అడుగుతారో అది దేవుడు జరిగిస్తాడని నమ్ముతూ విశ్వాసముతో ఆయనను ఆరాధిద్దాము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా,
జీసస్ ఎవరు లేరు అని చెప్తామా